Hello guys, this is Kirti Raghu. ఈ రోజు మనం ఏ టాపిక్ చూడబోతున్నాం అంటే యానిమల్ ఫ్యాక్ట్స్. మామూలుగా మనం చాలా యానిమల్స్ మనకు తెలుసు. అలాగా మనకు బాగా తెలిసిన యానిమల్స్ లో కూడా కొన్ని తెలియని ఫ్యాక్ట్స్ అయితే మనకి తెలియకుండా ఉంటాయి. సో ఉంటాయి. అందుకని అలాంటి ఫ్యాక్ట్స్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మీ ముందు ఈ రోజు నేను తీసుకొచ్చాను అనమాట. సో ఆ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. సో వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్యాక్ట్, ఆవు. మీకు తెలిసి అందరికి ఆవు సుమారు ఒక ఆవు సుమారు ఎన్ని గ్లాసులు పాలు ఇవ్వగలదు అనుకుంటున్నారు? పెద్ద గ్లాస్ పాలు ఎన్ని గ్లాసులు ఇవ్వగలదు మన లైఫ్ టైంలో? నియర్లీ 2 lakh గ్లాసెస్, అంటే 2 లక్షల గ్లాసెస్ పాలు ఒక ఆవు తన లైఫ్ టైంకి ఇస్తుంది అనమాట. దీంట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అన్ని లక్షల గ్లాసుల పాలు ఒక ఆవు ఇచ్చినా కూడా మన మనుషులు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక గ్లాస్ పాలు కూడా తాగరు, హెల్తీగా ఉండడానికి. అది తాగితే హెల్తీగా ఉందని తెలిసినా కూడా దాన్ని తాగరు. ఇది ఒక ఫన్నీ ఫ్యాక్ట్. సెకండ్ ఫ్యాక్ట్, పీజియన్స్ ఉన్నాయి కదా, పావురాలు ఆల్సో క్యాన్ డూ మ్యాథమెటిక్స్. ఎస్, మీరు కరెక్టే, మ్యాథ్స్ చేయగలదు పావురాలు కూడా. ఇది ఎలా అంటే ఒక స్టడీలో చెప్పారనమాట. 2011లో జరిగిన ఒక స్టడీలో మంకీస్ తో పాటు ఈక్వల్ గా మన బోర్డ్మాస్ రూల్ ను అర్థం చేసుకుని పీజియన్స్ కూడా మ్యాథమెటిక్స్ చేసాయి. సో మంకీస్ తో పాటు పీజియన్స్ కూడా మ్యాథమెటిక్స్ చేస్తాయి. మన మనుషులు చాలా కష్టపడతారు మ్యాథ్స్ కి, అలాంటివి పీజియన్స్ కూడా చేస్తున్నాయి. సో మనుషులు కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్, జిరాఫీస్. తెలుసు కదా, జిరాఫీస్ కూడా హమ్ చేస్తాయి అనమాట. హమ్ అంటే ఒకలాగా మనం కొనుక్కుంటూ ఉంటాం. కొనుక్కోవడం కరెక్ట్ కూడా కాదేమో, ఇలా స్లోగా వినపడుతుందా లేదా, ఇలా స్లోగా అలా లో వాయిస్ లో పెట్టి అలా చేయటం అనమాట. దాన్ని హమ్ అంటారు. కానీ ఆ హమ్మింగ్ కూడా ఓన్లీ నైట్ టైం మాత్రమే చేస్తుంది జిరాఫీస్. మామూలుగా అరవడం కూడా మనం చూడాలన్నమాట. ఒకలాగా ఒకే సౌండ్ చేస్తుంది, ఆ సౌండ్ మనం వింటాం, కానీ హమ్ కూడా చేస్తుంది అనమాట. నెక్స్ట్ కోలాస్ అంటే మీకు తెలుసు అనుకుంటా. ఒక చెట్టు కింద నుంచి గ్రే కలర్ లో మంచి క్యూట్ గా ఉంటుంది బొమ్మ కాదు, ఒక యానిమల్. అది అప్ టు 22 hours a day నిద్రపోతుంది అనమాట. ఓకేనా, 22 ఉన్నది 24 hours. 2 గంటలు లేచి ఉంది. ఆ 2 గంటలు లేచి 2 గంటలు కూడా తింటుంది అనమాట. సో ఎందుకు 22 hours నిద్రపోతుందంటే దాని ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఫుడ్, అంటే అది చాలా ఎక్కువగా తినే ఫుడ్ ఏంటంటే యూకలిప్టస్ ట్రీ. ఆ ట్రీని తింటుంది అనమాట. సో ఆ ట్రీ అనేది చాలా టాక్సిక్ ట్రీ కొంచెం, అందుకని దాన్ని డైజెస్ట్ అవ్వడానికి అంతసేపు పడుతుంది. సో అంతసేపు అది నిద్రపోతుంది 22 hours. ఇదన్నమాట ఫోర్త్ ఫ్యాక్ట్. ఫిఫ్త్ ఫ్యాక్ట్ వెళ్ళిపోమంటే ఏ యానిమల్ అయితే లోకల్లో జంప్ చేయదనుకుంటున్నారు అంటారు. ఎలిఫెంట్ అనుకోవచ్చు, అన్నీ ఉంటాయి అనుకోవచ్చు, రైనోసరస్, బ్లూ వేల్, ఇవన్నీ బండగా ఉంటాయి, గదులుగా ఉంటాయి కాబట్టి జంప్ చేయదనుకుంటారు కదా. ఎస్, మీరు కరెక్టే. ఫస్ట్ ఎలిఫెంట్ ఇస్ ద ఓన్లీ యానిమల్ దట్ కాంట్ జంప్. అది కూడా అడల్ట్ ఎలిఫెంట్ జంప్ చేయలేదు అసలు. ఆ బ్లూ వేల్ కూడా మనం చూస్తే జంప్ చేస్తుంది అప్పుడప్పుడు, సినిమాలో కాదు, మామూలుగా రియల్ లైఫ్ లో ఇలా నీళ్ళ నుంచి బయటకు జంప్ చేస్తుంది బ్లూ వేల్ కూడా. సో ఇంకో కొన్ని వెబ్సైట్ రాస్తుంటే ఇంకో పోర్టల్ రైనోసరస్ కూడా జంప్ చేయలేదని చెప్పి రాస్తుంది. బట్ అండ్ మాక్సిమం వెబ్సైట్స్ లో అయితే ఎలిఫెంట్స్ కాంట్ జంప్. అది కూడా అడల్ట్ ఎలిఫెంట్, బాగా పెరిగిన ఎలిఫెంట్ మాత్రమే ఈ ల్యాండ్ యానిమల్స్ లో జంప్ చేయలేనిది యానిమల్. నెక్స్ట్ సిక్స్త్ ఫ్యాక్ట్ లోకి వెళ్ళిపోతే, నీటిలో ఉన్న ఆక్టోపస్ తెలుసు కదా మీకు, 8 చేతులు ఉంటాయి. 8 చేతులు ఉన్న ఆక్టోపస్ మనం ఒక స్వీట్ పెడితే స్వీట్ ఇది, నిమ్మకాయ పెడితే పుల్లగా ఉంది అని టేస్ట్ బడ్స్ మన టంగ్ మీద ఉంటాయి కదా. ఆ ఆక్టోపస్ కి ఆ చేతుల మీద ఉంటాయి అనమాట. ఆ చేతుల మీద కింద మనకి ఇవి ఉంటాయి, సక్కర్స్ ఉంటాయి. సక్కర్స్ అంటారు దాన్ని. మీరు అలా చూసుకుంటే దాన్ని ఎత్తి అలా చూసుకుంటే దాని కింద కనబడుతున్నారు, ఒకలాగా పీల్చుకునేలా కనబడతాయి ఆక్టోపస్ అండర్ సైజ్ లో. సో అవి మనం టేస్ట్ చేయడానికి, ఆక్టోపస్ కి ఆ ఫుడ్ ని టేస్ట్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. ఇది మన సిక్స్త్ ఫ్యాక్ట్. సెవెంత్ ఫ్యాక్ట్, స్లాత్స్ ఉంటాయి, అది లాంటిది అనమాట. దాన్ని అది లీవ్స్ తింటుంది.
ఒక్క లీఫ్ ని అది ఎన్ని రోజులు డైజెస్ట్ చేసుకుంటుందంటే 30 days, అంటే ఒక 1 month. ఒక తిన్న ఒక్క లీఫ్ ని డైజెస్ట్ చేసుకోవడానికి 30 days పడుతుంది అనమాట దానికి. నెక్స్ట్ 8th ఫ్యాక్ట్, స్క్విరిల్స్ అంటే మనకు చాలా ఇష్టం, క్యూట్ గా ఉంటుంది. అండ్ నేను స్క్విరిల్ లాగా కూడా సౌండ్ చేయగలను, ఇది ఊరికే పర్సనల్ ఫ్యాక్ట్ నాది. స్కూల్ లాగా సౌండ్ చేయడం. సో స్కూల్ అనేసరికి గుర్తొచ్చింది నాకు, చాలా మంది స్కూల్ ఆడపిస్తాను కాలేజ్ అదేనమాట. సో స్కూల్స్ వచ్చేసరికి ప్లాంట్ దాన్ని ఒక్క స్కూల్ తన లైఫ్ టైమ్ లో కొన్ని thousands of trees ని ప్లాన్ చేస్తుందంట. ప్లాంట్ అంటే నాటు పెడుతుంది అనమాట. సో ఒక స్టడీలో ఏం చెప్తున్నారంటే ఈ స్కూల్స్ అనేవి కావాలనే ఒక ట్రీస్ ని పెంచుతున్నాయా లేదంటే దాని సీడ్స్ ని తీసుకెళ్లి ఫుడ్ ని దాచిపెట్టేసి మర్చిపోతున్నాయా తెలియట్లేదు. కానీ స్కూల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్లాంట్స్ చెట్లు అయితే నాటుతుంది, thousands of ట్రీస్ ని అది నాటి పెడుతుంది ఎవ్రీ స్కూల్ దాని లైఫ్ టైంలో అని చెప్పి అన్నారు. సో మనకి అది తెలిసి స్టార్ట్ పెడుతున్నా లేదా మర్చిపోతున్నా అని తెలియదు మనకి. సో ఇది ఒక ఫన్నీ ఫ్యాక్ట్. నెక్స్ట్, మీకు బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, అందరికీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటున్నారా, మేము ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటున్నారా? కౌస్ ఉంటాయండి. కౌకి ఇంకో కౌ ఫ్రెండ్ ఉంటుంది కదా, అవి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఆ ఉన్న దాంట్లోనే బెస్ట్ ఫ్రెండ్స్ అనేది కౌస్. ఎందుకని చెప్తున్నానంటే ఒక స్టడీలో ఏమైందంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉందా, ఒక కౌ బెస్ట్ ఫ్రెండ్స్ ని, ఒక కౌ ఇంకో కౌ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఒక కౌ ఇంకో కౌ కానీ ఇద్దరు స్ట్రేంజర్స్, ఇప్పుడు దాకా కలుసుకోవాలి, ఫస్ట్ టైం కలుసుకుంటున్నారు. సో అలా కలుసుకునే కౌస్ దగ్గర పెట్టి చూసారనమాట. ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ పెట్టుకునే దాంట్లో ఏమో బీపీ లెవెల్స్ మారుతున్నాయి, బాగా క్లియర్ గా లోగా ఉంటుంది, క్లియర్ గా మారుతున్నాయి. ఎవరో దీనిలో ఒక చిన్న ఏదో గిల్ట్ వస్తుంది, ఆ గిల్ట్ వచ్చే హై లెవెల్స్ లో వచ్చాయి అనమాట. సో కౌస్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఆ వెబ్సైట్ లో రాసింది, నేను చెప్తున్నాను, ఇది కొంచెం అన్ఈజీగా ఉంది. నెక్స్ట్ 10th ఫ్యాక్ట్ వచ్చేసరికి గొరిల్లాస్ క్యాన్ మ్యాచ్ హ్యూమన్ కోల్డ్ అండ్ అదర్ ఇల్నెసెస్. సో మనకి ఉన్నట్టు జలుబు ఉంటుంది, ఫీవర్ ఉంటుంది. మామూలుగా మనం వేరే యానిమల్స్ ఫీవర్ చూడం మాక్సిమం, కానీ గొరిల్లాస్ కి మనకున్న కోల్డ్ ఉంటుంది, మనకున్న ఒక్కసారి తుమ్ము వస్తాయి, కొంతమందికి మళ్ళీ తుమ్ములు వస్తాయి, అలాంటి తుమ్ములు ఉంటుంది. అండ్ అదర్ ఇల్నెసెస్ మనకు వచ్చే తలకి నొప్పి అలాంటి నొప్పులు కూడా గొరిల్లాస్ కూడా వస్తాయి. ఇది ఒక గొరిల్లా గురించి ఫ్యాక్ట్ అనమాట. ఇదే అయితే మనకు తెలిసిన మంచి 10 యానిమల్ ఫ్యాక్ట్స్ తో వచ్చాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చిన మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్, ఇంకొన్ని ఫ్యాక్ట్స్, ఇంకొన్ని కామెడీ, కరెంట్ అఫైర్స్, ఇంకా ఇలాంటి వీడియోస్ లో మీ ముందు ఉంటాను. అంటిల్ బాయ్.